నిన్ను మర్చిపోతున్నా బావా. మర్చిపోననుకుంటేనే పెళ్లి చేసుకుంటాను కదని. ఈ ఒట్లన్నీ నా బొట్టు జరిగేదాకా మరవావు. ఎర్రగా బుర్రగా ఉన్నాడని ఎమ్మడి పడ్డాడు అనుకున్నావే? కాదు, నీ అంతరాలు మేడలు చూసే. మేడం, దొరా సార్ నాకు ఫ్లాట్ ఇప్పిస్తానని 4 లక్షలు తీసుకున్నాడు మేడం. ఇప్పటిదాకా నాకు ఫ్లాట్ లేదు, పైసలు లేవు మేడం. నా పైసలు ఎలాగైనా ఇప్పించండి మేడం. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానమే. మళ్ళీ ఫోన్ చేస్తాంది. ఎక్కడున్నారు? అది ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నా. అవునా? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అర్జెంటుగా మిమ్మల్ని మీట్ అవ్వాలి. మీట్ అవ్వలేను. దొరా సార్, ఇదేనా మీ మీటింగ్? సిరి మేడం, మీకు విషయం చెప్పాలనుకుంటున్నా. ఇప్పటి వరకు చెప్పిన నిజాలు చాలు. మంచోడు అనుకున్నవాడు చెడ్డోడు, మోసం చేసేవాడని తెలిసాక ఏ అమ్మాయి తట్టుకోలేదు. నన్నింత చీట్ చేస్తావనుకోలేదు. యూ చీటర్. నీకేం తెలుసు మనసు గురించి? బర్లగొట్టోనికి బర్ల గురించి తప్ప ఇంకేం తెలుస్తదే? పోదాంపా. సత్యంత ప్రేమే నీ మీదే ఉందే, చూపించమంటే ఎట్టా? చెప్పలేనంత బాధే ఉందే, దాసుంచారే లోపల. మట్టి లాంటి నన్నే కలిసి మధ్యలో వదిలేసిపోతే ఎట్ట నేను బతుకుతానో తెలియలేదా పిల్ల నీకే? రంది పెట్టుకున్నానమ్మా నువ్వు లేవనే. సీతమ్మలాగా నా పక్క నేను ఉంటావనుకుంటేనే, రాధమ్మలాగా గుండెల్లోనే మిగిలే పోయినవే. సీతమ్మలాగా నా పక్క నేను ఉంటావనుకుంటేనే, రాధమ్మలాగా గుండెల్లోనే మిగిలే పోయినవే. సత్యంత ప్రేమే నీ మీదే ఉందే, చూపించమంటే ఎట్టా? చెప్పలేనంత బాధే ఉందే, దాసుంచారే లోపల. తీసుకో, వాళ్ళను సాయంత్రం వచ్చి తోలుకోపోతా. పోతా. నాదే అంత తప్పేలే, నీ తప్పేమీ లేదులే. మనసులో నీరు పెదిద్దిన అందుకే ఈ శోకమే. చెప్పుకొని గోసున్నదే, చెప్పలేని బాధున్నదే. నువ్వే నా ఇల్లాలివనుకున్న మాటే కలైనదే. కన్నీళ్ళు కడతెచ్చినా, గుండెల్లో దాసుంచినా, ప్రేమలో ఓడిపోయినా నరకాన్నే చూస్తా ఉన్నా. నింగినేల దూరమంత నువ్వే అయిపోతీవే. సీతమ్మలాగా నా పక్క నేను ఉంటావనుకుంటేనే, రాధమ్మలాగా గుండెల్లోనే మిగిలే పోయినవే. బుజ్జి,
ఇక పైసలు ఇప్పటి సంది సీన్గాడు మంచిగా ఉంటాడు. నానికి ఆపరేషన్ చెప్పి నీ మేలు సచ్చినా మర్చిపోను రాజు. సోపతోళ్ళను వదిలేస్తేనే ఉంటారో నైపోతేనే బంధాలనే వదిలేసినాను బతికుండి లాభమేందే. చీకటింక నానేస్తమే వెలుగు నన్ను వదిలేసేనే సీతలేని రాముని గోసాయే ఏమని చెప్పుకోనే. నీడలేని సెట్టులా నేనుండిపోయినానుగా బదులే లేనట్టుగా ప్రశ్నలే మిగిలానుగా. నాకు నేను దూరమైన నువ్వంటూ లేనందుకే సీతమ్మలాగా నా పక్క నేను ఉంటావనుకుంటీనే. రాధమ్మలాగా గుండెల్లోనే మిగిలే పోయినవే. నన్నిడిసి వెళ్ళిపోయేదానివి నన్నెందుకు కలిసినావు? ఎందుకు నాకింత దగ్గరైనవు? అసలు నువ్వు కనిపించకుండా ఉంటే ఆ ఇన్స్టాలో చూసి గాడికే మరిచిపోతుంది కదా. కానీ నన్ను బాధ పెట్టి ఏడిపించి ఇంత దగ్గరై దూరం అవ్వాలనే కదా నా లైఫ్లోకి వచ్చింది. గింత కళ్ళు పెట్టుకొని చూస్తాను. మాట్లాడవేంది? మాట్లాడు. నువ్వు లేకపోతే ఎట్లా బతకాలో చెప్పు. ఎట్లా బతకాలి? నా అంత పిచ్చిగా నేను ఎవడన్నా ఇష్టపడతాడా? నేను ఇష్టపడ్డా. నా అంత ప్రాణంగా నిన్ను ఎవడన్నా లవ్ చేస్తాడా? నేను చేసిన అలాంటి నన్ను వదిలేసి వెళ్ళిపోవాలని నీకు ఎట్టా అనిపించింది? అన్నా ఇంకా ఏడుస్తున్నావానే? గా పిల్లని మరవ నీకోసం కచ్చ తెచ్చిందే. తాగు. నిన్ను మర్చిపోతా అనుకుంటున్నావా? కచ్చ దాగినా మర్చిపోను, బర్రె రుచ్చ దాగినా మర్చిపోను. నీకు అర్థమవుతుందా? అన్నా అంత ఏడవకే. నా పిల్ల కోసం అంత ఏడిస్తే ఎవ్వరు లేని అనాదని నేనెంత ఏడవాలే? రే బీహార్, నీకు నేను లేనారా? నీకన్నీ నేనే. నేను ఆ పిల్లకి ప్రాణం ఇచ్చిండ్రా. ఆ పిల్లని మరువలేకపోతున్నారా? అన్నా తాగు. మనిషికి ఎన్ని బాధలు. బర్రెలకు పుట్టినా బాగుండేది. ఈ లవ్వు గివ్వని ఉండకపోయేది. రే బీహార్, నాకు ఆ పిల్ల కావాలరా. నాకు ఆ దొరసాని కావాలరా. నాకు ఆ పిల్ల కావాలరా. నాకు ఆ దొరసాని కావాలరా. నాకు ఆ పిల్ల కావాలరా. ఆ సప్పుడు చేసేటోళ్ళను తొందర రమ్మని చెప్పారు. లేట్ అవుతుంది. ఏమిరా బోకర్గా? ఏ వేసాలు వేసుకోవడానికి నా ఇంటి ముఖాలు వచ్చినావురా? బాబాయ్, నేను బోకర్గాన్ని, కానీ డీజే చాలా మంచోడు. నువ్వు వాడు చాలా మంచోళ్ళు కానీ ఉండాలి పోయి కలిసి పోరా నా ఇంటి ముఖం. డీజే కట్లవని కారణం నేను. వాడు నన్ను నమ్మే మోసపోయిండు. మీరు ఎక్కడైనా దావుర్రి. ఇలా ఇట్లాగో నిమ్మలత. బాబాయ్ ఏంది?
లచ్చికి డీజే అంటే మస్తు ఇష్టం. లచ్చిని డీజేకిచ్చి పెళ్లి చేయి బాబాయ్. పైసలు సంపాదించి సదానికి నా బిడ్డ నుంచి పెళ్లి చేయాలరా. నువ్వు పోరా ఇక్కడ నుంచి. బాబాయ్ పైసలు నోటికి లచ్చినిచ్చి పెళ్లి చేపించి నీ బరువును దింపుకుందాం అనుకుంటున్నావేమో, కానీ ఆ బరువుని లచ్చి నీకోసం సత్యదాకా మోస్తుంది బాబాయ్. పైసలు ఉంటేనే కలిసి ఉంటారు బాగుంటారు అనుకోవడం చాలా తప్పు బాబాయ్. డీజే తన పైసలు లేకున్నా లచ్చిని పానంగా చూసుకుంటాడు. మనసుకు నచ్చిన వాళ్ళతో ఎలాగన్నా బతకొచ్చు, కానీ డబ్బుండి మనసుకు దగ్గర లేని వాళ్ళతో కలిసి బతకడం నరకం బాబాయ్. ఒక్క పైసా జేబులు ఉండదు కానీ అది పిల్లగా నారా. అయినా నువ్వు నాకు నిధులు చెప్తా నారా. నాను నువ్వు ఇక్కడ ఉంటే నా బిడ్డ నాకు దూరం చేసినట్టున్నావు. పోరా నువ్వు పోరా ఇక్కడ నుంచి. బాబాయ్ నువ్వు అడిగిన 20 లక్షలు దేనిస్తా బాబాయ్. నీకు దండం పెడతా. ఎలాగైనా లచ్చిని డీజేకిచ్చి పెళ్లి చేయి బాబాయ్. నీకు దండం పెడతా బాబాయ్. సత్యయ్యాను నువ్వు పోరా. అరే పోరా. లచ్చి బావా మా బాబు మన లగ్గానికి ఒప్పుకున్నాడు. నిజంగా ఒప్పుకున్నాడా? అట్లెట్లనే? మీ ఫ్రెండ్ రాజు వచ్చిండు, బాపును మస్తు బతిలాడిండు. అన్నేమన్నా చెయ్యి, కానీ వాళ్ళిద్దరిని ఒక్కటి చేయి బాబాయ్. ఒక్కటి చేయి. పెళ్లి పీటల మీద కూర్చుని ఆడపిల్ల ఏడిస్తే మంచిది కాదంటారు. లచ్చి ఏడుపులో కూడా నీకు అర్థం కావట్లేదా బాబాయ్? లచ్చిని డీజే బట్టి తోలుకుపోవడం మాకు పెద్ద కష్టం కాదు, కానీ లచ్చి నిన్ను చూసి నీ గౌరవం పోకూడదని అర్థం చేసుకొని ఆగింది. నువ్వే పెద్ద మనసుతో వాళ్ళిద్దరిని ఒక్కటి చేయి బాబాయ్. ఒక్కటి చేయి బాబాయ్, నీకు దండం పెడతా. ఇప్పటికీ నీ మాట తీసి నేను పోను బాబు, కానీ బావ లేకపోతే నేను బతకలేనే. నీకు దండం పెడతా బాబు. మీ దోస్తు మస్తు మంచోడు బావా, తన వల్లనే మా బాబు ఒప్పుకున్నాడు. నిన్ను కంటి పాపలాగా చూసుకునేవాడే దోస్తు. నీలాంటి దోస్తుగాడు ఉన్నాడని తెలితేనే నాకు సిగ్గైతుందిరా. మనకు లగ్గం. లచ్చి నేను మళ్ళా తాగి. సరే అన్నా ఒక్క 2 నిమిషాలు టైం మేడంతో మాట్లాడతా. మేడం మేడం మీతో మాట్లాడతా. ఒక్క 2 నిమిషాలు మేడం, ప్లీజ్ మేడం. ఇంకెందుకు వచ్చినావు? ఇప్పటిదాకా మమ్మల్ని చీట్ చేసింది సరిపోలేదా? మేడం దొరసారిని తప్పుగా అనుకోవద్దు. మీరంటే ఆయనకి సత్యంత ఇష్టం, మీకోసం ఏమైనా చేస్తాడు. అందుకేగా మోసం చేసిండు. మీరు ఆకాశం, ఆడు పాతాళం. మీతో మాట్లాడాలంటే ఉన్నోళ్ళు లెక్క నటించమని మేమే చెప్పినాం, అందుకే నటించిండు. దొరసారి కావాలని చేయలేదు మేడం. చేసిన తప్పు తెలిసిన తర్వాత ఎవరైనా కావాలని చేయలేదనే అంటారు. నేను చెప్పేది నిజం మేడం. ఏంటి నిజం? కావాలనే మమ్మల్ని ఫ్రాడ్ చేసింది నిజం కాదా? మీరు బిజినెస్ మ్యాన్ అని చెప్పి మమ్మల్ని మోసం చేసి నిజం కాదా? పేదవాళ్ళకి హెల్ప్ చేస్తున్నామని చెప్పి మమ్మల్ని మోసం చేయడం నిజం కాదా? ఆఖరికి మా డ్రైవర్ దగ్గర డబ్బులు కూడా తీసుకున్నారు. దీస్ ఆర్ ఆల్ చీప్ ట్రిక్స్ సిరి. ప్రాపర్టీ కోసం వీళ్ళు ప్రాణాలు తీసే బ్యాచ్. సెక్యూరిటీ, త్రో హిమ్ అవుట్. వెళ్ళిపోతాం, కానీ మా దొరసారి గురించి 2 ముచ్చట్లు చెప్పిపోతా. అర్థం చేసుకోండి మేడం. ఎవ్వరు లేని ఒక అనాథ పిల్ల చావు బతుకుల మధ్య ఉంటే నాకెందుకు అనుకోకుండా వాడిని తాకతుకు మించి అప్పు చేసి మరి తన సొంత చెల్లెల కన్నా ఎక్కువ చూసుకున్నాడు మేడం నా దొరసారి. చాలన్నా.
ప్రీతి ఇంట్లో ఇంకో మనిషి కాదు బాబు, నా చెల్లి. వానికి అవసరం లేకుండా నా సంతోషం కోసం మా మామ కాళ్ళ మీద పడి నా పెళ్లి కొప్పించిన నా దోస్తు నా దొరసార్. కానీ వాళ్ళిద్దరిని ఒక్కడి చేయి బాబాయ్, ఒక్కడి చేయి. తన ఫ్రెండ్ కొడుకు హాస్పిటల్ ఉంటే తనకెంతో ఇష్టమైన మిల్కీ బర్రెని అమ్మి సహాయం చేసిన గొప్ప మనిషి మా దొరసార్. చిన్నప్పటి నుంచి కలిసి ఉన్న మేమే తనను అపార్థం చేసుకుని మా స్వార్థంగా ఆలోచించి దూరమైన. కానీ వాడు తన ప్రేమను త్యాగం చేసి మీ కాళ్ళు పట్టుకునైనా డబ్బులు అడిగి మా జీవితాన్ని బాగు చేయాలనుకున్నాడు. ఆడు దోస్తుల కోసమే గింతగానం చేస్తే ఇంకా మీకోసం ఎంతగానం చేసి ఉంటాడు. మిమ్మల్ని కలవకముందే మీ ఫోటోను చూసి మీ మీద పిచ్చి ప్రేమను పెంచుకొని రాత్రి బొవ్వలు ఎన్నో కలలు కన్నా. మీరంటే సత్యంత ప్రేమలో మునిగింది. అసొంటిది మీరు కనిపించిన తర్వాత మీ ఇంటి ముందు సెక్యూరిటీ స్థాయి కూడా తనకు లేదని అర్థమైంది. అందుకే ఉన్నోళ్ళ నటించడానికి నానా గోసలు పడ్డాడు. ఎన్ని చెప్పినా మీ మనసు మారకపోవచ్చు, మా మాట నమ్మకపోవచ్చు. కానీ మా దొరసార్ రాముడు, పేదోళ్ళ పుట్టే రాముడు. మీరు గొప్పింటి సీత. మిమ్మల్ని దూరం నుంచి చూసి సంతోషించాల గంతే. దొరసార్ మీతో కలిసి బతకాలని కోరుకున్నాడు, కానీ మీ ఆస్తులు కావాలని కాదు. ఇంత గొప్ప మనసున్న మా దొరసార్ ఫ్రెండ్స్కు దూరమై వాని కుటుంబానికి దూరమై బాధతో కుమిలిపోతాడు మేడం. ఓకే, కహానీ అయిపోయిందా? మా ఫ్లైట్కి టైం అయిపోతుంది, పదవే. వెళ్ళిపోరు మేడం, వెళ్ళిపోరు. కానీ ఒక చిన్న రిక్వెస్ట్, మాలాంటి పేదోళ్ళు మీలాంటి గొప్పోళ్ళను ప్రేమించడం తప్పే. కానీ వాడు చేసిన తప్పుకి జీవితాంతం మీ మనసులో ఒక చీటర్గా మిగిలిపోయానని వాడు ఏడుస్తూ ఏడుస్తూ చచ్చిపోతాడు మేడం. ప్లీజ్ ఒక్కసారి వచ్చి క్షమించారని చెప్పి వెళ్ళిపోండి మేడం. ప్లీజ్ ప్లీజ్ మేడం. మనుషులంతా గంతే అన్న. ఎంత కలిసి ఉన్న చిన్న సమస్య వస్తే చాలు అందరు దూరం అయిపోతారు. చిన్నప్పటి నుండి కలిసి ఉన్నా నీ దోస్తులే నిన్ను అర్థం చేసుకోలేదు. ఇంకా ఆ దొరసాని అపార్థం చేసుకోవడంలో తప్పేముందన్నా? అందరి దృష్టిలో నేను మోసగాళ్ళ మిగిలిపోయానురా. అందుకే పట్నం పోయి ఏదైనా పని చూసుకుంటా. నా చెల్లి ప్రీతిని బాగా చూసుకో. కొద్ది రోజుల్లో ఇద్దరిని తోలుకుపోతా. పోతావారా? మమ్మల్ని విడిచిపెట్టిపోతావారా? పోరా, ఎందుకు పో. పైసల కోసం నిన్ను దూరం చేసుకున్నాం. మాకు పైసలు వద్దురా, నువ్వే కావాలి. అవురా, నేను తాగుతున్నా గాని మరి నీ దోస్తాన్ని ఇచ్చిపెట్టేటువంటి కాదురా. క్షమించురా, క్షమించు. మీ అందరి కష్టాలకు కారణం నేను. నా మీద మీరు కోపడ్డంలో తప్పే లేదు. అవునరా, నువ్వు మంచోని కాదు, కానీ నువ్వు గొప్పోడివిరా, గొప్పోడివి. మేము మంచిగా ఉంటే నువ్వు బాధపడుకుంటుండ్రా. మా కోసం ప్రాణంగా ప్రేమించిన దొరసానే వదులుకున్నావు. నీకంటే ఎక్కువ దోస్తానం గురించి ఆలోచించాడు ఎవర్రా? పాపలాగా చూసుకునేవాడే దోస్తు. ఏ కష్టం సారీరా రాజు, నిన్ను అర్థం చేసుకోలేకపోయినా.
మనకు మధ్య సారీ ఏంద్రా. దొరా సార్ బాగున్నారా? ఇంతకీ దొరా సారా రాజునా? మా రాజు అప్పుడు దొరసారే మేడం. వీడు బాధ పెట్టుడు కాదు మేడం, మిమ్మల్ని గుండెలు పెట్టుకొని చూసుకుంటాడు. క్షమించండి మేడం. కాదనకండి మేడం, ప్లీజ్ క్షమించండి మేడం. ప్లీజ్. మా దొరసారు మంచోడు మేడం. అవును దొరసారే. జేబుల రూపాయి లేకున్నా 1,00,000 రూపాయల మాట మాట్లాడే దొరసార్. గుండెల్లో ఎంత బాధున్నా అందరికీ మంచి చేసే దొరసార్. మీ అందరికీ 20 లక్షలు ఇస్తా అని మోసం చేసి మీకు పైసలు ఇవ్వకున్నా ఆయన మీకు దొరసారే. సిరి, ఫ్లైట్కి టైం అయింది, వెళ్దామా? ఒక్క 2 minutes. ఒరే పిచ్చోడా, నీ ఫ్రెండ్స్ అంతా నీ గురించి నీ ప్రేమ గురించి గొప్పగా చెప్తున్నారు. నువ్వు నా గురించి ఆలోచించావారా? ఒక అమ్మాయి తన ఫ్యామిలీని వదిలేసి ఒక పాపని కలవడం కోసం 14,000 కిలోమీటర్ల దూరం వచ్చింది. ఆ పాపని తీసుకెళ్లడం కోసం, ఆ పాప అన్నతో మాట్లాడడం కోసం ఎంతో ఎక్సైటింగ్ గా ఎదురు చూసింది. కానీ ఆ అబ్బాయి కనిపించలేదు. నువ్వు కనిపించావు. నువ్వు బిజినెస్ మ్యాన్ లా చేసే యాక్టింగ్, నీ బట్లరింగ్ లిస్ట్ చూసే కనిపెట్టా నువ్వు రిచ్ మెన్వి కాదని. కానీ నా లవ్ కోసమే అలా చేసావని అర్థమైంది. నా లవ్ కోసం నువ్వు మేనేజ్ చేస్తుంటే నాకు చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. నా లవ్ని పొందడం కోసం నువ్వు ఎన్నో తిప్పలు పడుతుంటే నీ క్యూరియాసిటీని చూసి ఎంతో మురిసిపోయేదాన్ని. ఆ తరువాత నేను వెతికే రాజు నువ్వని తెలిసి నా హ్యాపీనెస్కి ఎండ్ లేకుండా పోయింది. మీ ఇంటికి వచ్చి మరీ నీ గురించి తెలుసుకుని నా హార్ట్లో నిన్ను ఫుల్గా పెట్టుకున్నా. అవును రాజు, నీకింకా అర్థం కాలేదా? నీ ఫ్రెండ్ వచ్చి నిన్ను క్షమించు అని చెప్తే చాలని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చిండు. కానీ అతనికేం తెలుసు నేను కూడా నిన్ను సచ్చేంత పిచ్చిగా లవ్ చేస్తున్నానని. ఐ లవ్ యూ. రాకపోతే నువ్వు బాధపడతావుగా. I love you. I love you. మల్లో పారి. I love you. మల్లో పారి. పిచ్చిదొర సార్, మేడం నిన్ను ప్రేమిస్తున్నా. ఏంటి సిరి మేడం, నిజమేనా? అవును, నా దొరా సార్ ఎన్ని అబద్ధాలు ఆడినా నీ ప్రేమలో సిన్సియారిటీ ఉంది, మంచితనము ఉంది. అందుకే నువ్వంటే నాకు ఇష్టం. అవ్వ తోడు మేడం, మీరు ఒప్పుకుంటారని కల్లో కూడా అనుకోలే. థ్యాంక్ యూ మేడం, ఐ లవ్ యూ సో మచ్. రాజు, ఇంకా మేడం అనే పిలుస్తావా? యూ కెన్ కాల్ మీ సిరి. ఓకే సిరి. ఓ మేడం, మా అన్న దొరసార్ని రాజని పిలవద్దు, దొరసార్ అనాలే. ఓకే. అద్ది. అవు మేడం,
మా దొరసారుకు పల్లెటూరు అంటే ఇష్టం, మీకు పట్నం అంటే ఇష్టం. మేడం మా దొరసారికి కళ్ళు అంటే ఇష్టం, మీకు వైన్ అంటే ఇష్టం. మా దొరసారికి బర్రెపాలు అంటే ఇష్టం, మీకు స్ట్రాంగ్ కాఫీ అంటే మా ఇష్టం. దొరసారికి మోసం చేసుడు ఇష్టం, మీకేమో మంచి చేసుడు ఇష్టం. గసంటోళ్ళు ఇద్దరు ఒకటైరు, ఇప్పుడు ఎవరు కాంప్రమైజ్ అవుతారు? అందుకే మీ దొరా సార్కి ఒక కండిషన్. మళ్ళేందో ఏంటి సిరి? నవ్ ఐఎమ్ గోయింగ్ టు యూఎస్ఏ ఫర్ మై వర్క్. 6 monthsలో మళ్ళీ వస్తా. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నన్ను దొరసాని లెక్కనే చూసుకోవాలి. చూసుకోపోతే సిరి వైఫ్ ఆఫ్ దొరా సార్ కాదు, డాటర్ ఆఫ్ భూషణ్ గానే ఉండిపోతుంది. సిరి, షల్ వి గో? స్ఫూర్తి పోతానవా? మీ ఫ్రెండ్షిప్ని చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఐ మిస్ యూ ఆల్. బాయ్. బాయ్. బాయ్ దొరా సార్. బాయ్. ఓకే బాయ్.